అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అందరికీ. ముందుగా బాబా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలీవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. మనం ఇప్పటివరకు 2 చాప్టర్లు పూర్తి చేసుకున్నామండి. 3వ చాప్టర్లో అడుగు పెడుతున్నాం. ఇది చాలా చిన్న చాప్టర్, 2-3 పేజీలు ఉంటుంది. ఆల్రెడీ మనం చదువుకున్న విషయాన్నే బాబా మళ్ళీ ఒకసారి ఒక సమప్ లాగా, అంటే ముఖ్యంగా కింగ్డమ్స్ గురించి ఈ చాప్టర్లో చెప్పారు. క్లుప్తంగా నాగేశ్వరరావు గారు బ్రీఫ్గా చెప్తారు ఏంటి అనేది. తర్వాత మనం ఒక్కొక్కళ్ళు ఇది పారాగ్రాఫ్ అయి చదువుదామండి. జై బాబా సార్. జై బాబా సార్. జై బాబా. ఇప్పుడు మనం కింగ్డమ్స్ అనుకున్నాం కదండి, 7 కింగ్డమ్స్. వాటి గురించి ఆ లక్షణాలు స్పష్టంగా ఒక్కసారి సమ్మప్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి బాబా. మనందరికీ పరిచయమైన సబ్జెక్టే. జై బాబా. జై బాబా సార్. జై బాబా సార్. గోపాలకృష్ణ గారు ఉన్నారా అండి? ఉన్నానండి. జై బాబా. స్టార్ట్ చేయండి సార్. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది డిఫరెంట్ కింగ్డమ్స్. ఇప్పుడు 7 కింగ్డమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. వాటి తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయని మళ్ళీ ఈ చాప్టర్లో చదువుకుంటామండి. అవి అంటే ఎలాంటి ఫీచర్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తాయి అన్నటువంటిది. టు అచీవ్ కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్, ది ఎవల్యూషనరీ ప్రాసెస్ హ్యాడ్ టు take 7 major leaps. ఈ ప్రాసెస్లో భాగంగా మానవుడిగా వచ్చేటప్పటికి చైతన్యం అన్నటువంటిది పూర్తిగా డెవలప్ అవ్వాలి. మానవుడిగా వచ్చేటప్పుడు చైతన్యం డెవలప్ అయ్యేటప్పటికి, అంటే అవ్వాల్సిన టైంకి ఏంటి అని అంటే, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఏమంటాము అని అంటే, అక్కడ నుంచి ఉన్నటువంటిదంతా మానవుడిగా బర్త్ తీసుకునేంత వరకు అదంతా కూడా పరిణామం అంటాం కదండి. ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ అంతా కూడా ఏమవుతుంది అని అంటే, మొత్తం మనం విభజించిన బాబా చెప్పినట్టుగా ఒక 7 కింగ్డమ్స్ ఉంటాయి. బాబా చెప్తున్నారు ఏంటి అని అంటే, లైక్ ఈ కాన్షియస్నెస్ అక్కడ కంప్లీట్గా డెవలప్ అవ్వాలి. మనిషిగా బర్త్ తీసుకునేటప్పటికి కంప్లీట్గా డెవలప్ అవ్వాలి అంటే ఒక 7 మేజర్ లీప్స్, జంప్స్ చేయాలి. 7 మేజర్ లీప్స్ జంప్స్ చేయాలని చెప్తున్నారు. ఏంటంటే అవి ఫ్రమ్ స్టోన్ టు మెటల్. ఫస్ట్దేమో రాతి కింగ్డమ్ నుంచి, అది రాయి నుంచి లోహము. తర్వాతదేమో మెటల్ టు వెజిటబుల్, అంటే లోహం నుంచి వృక్షాలు, వృక్షజాతి. ఫ్రమ్ వెజిటబుల్ టు వామ్, వృక్షజాతి నుంచి క్రిములు. అండ్ ఫ్రమ్ వార్మ్ టు ఫిష్, అంటే క్రిముల నుంచి చేపలు. ఫ్రమ్ ఫిష్ టు బర్డ్, దీని నుంచి అంటే చేపలు కింగ్డమ్ నుంచి నెక్స్ట్ పక్షులు. ఫ్రమ్ బర్డ్ టు యానిమల్, పక్షుల నుంచి జంతువులు. అండ్ ఫైనల్లీ ఫ్రమ్ యానిమల్ టు హ్యూమన్ బీయింగ్. అదేవిధంగా చివరిగా ఉన్నటువంటిది ఏంటంటే జంతువుల నుంచి మనుషులు. అయితే ఈ మానవ జాతికి వచ్చేటప్పటికి, ఈ మనుషుల కింగ్డమ్కి వచ్చేటప్పటికి, ఇక్కడ అదే మనిషిగా జన్మ తీసుకునేటప్పటికి ఈ జంప్స్ అన్ని తీసుకుంటుంది కదా. అలాగా ప్రతి జంప్ లేదా ప్రతి కింగ్డమ్ ఈచ్ పొసెసింగ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఆ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధమైనటువంటి లక్షణాలని అది ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నది. ఆ లక్షణాలను మనం ఇప్పుడు చదువుకుంటాము. అదండి దీంట్లో చెప్పింది. అంటే ఉన్నటువంటి మానవుడిగా జన్మ తీసుకునేటప్పటికి, అంటే కంప్లీట్ కాన్షియస్నెస్ డెవలప్ అవ్వడానికి అది ఒక 7 జంప్స్ తీసుకున్నది. ఒక కింగ్డమ్ నుంచి ఇంకొక కింగ్డమ్కి వెళ్ళింది. బట్ ఒక్కొక్క కింగ్డమ్లో ఒక్కొక్క విధమైనటువంటి లక్షణాలు అన్నటువంటిది ప్రదర్శిస్తుంది అని చెప్పారండి దీంట్లో. జై బాబా. జై బాబా.
ఏమైనా డౌట్స్ ఉన్నాయండి పేర్లలో? ఓకే సార్, నాగేష్ ఇక్కడ గారు మీరు ఆన్సర్. లీప్స్ అంటే ఇక్కడ జంప్స్ అనే సార్ అర్థంలో తీసుకోవడానికి రీజన్ అంటే లైక్ ఇప్పుడు స్టోన్స్ లో లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి మెటల్స్ లో అంటే మధ్యలో అంటే లాస్ట్ స్టోన్ ఫామ్ అదేవిధంగా మొట్టమొదటి మెటల్ ఫామ్ ఏవో కొన్ని సిమిలారిటీస్ ఉన్నప్పటికీ లక్షణాలు ఇవి ఎగ్జిబిట్ చేసేటువంటివి మెటల్స్ ఎగ్జిబిట్ చేసేటువంటి లక్షణాలు కొంచెం డిఫరెంట్గా ఉండడం చేత ఇక్కడ జంప్ అని చెప్పుకుంటారు ఈ లీప్ అన్నదని. అలా అంటే ఒక కింగ్డమ్ నుంచి ఇంకొక కింగ్డమ్కి లక్షణాలు డెఫినెట్గా మారుతూ ఉంటాయి కదా. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ జంప్ అన్నటువంటిది చెప్పారండి. గెంతులనే కదా అంటాం. అవునండి. ఒకసారి ఉదయ్ గారు కూడా ఏదో అడుగుతున్నారు. ఏంటమ్మా, ఎవరండి మాట్లాడుతున్నారు? సార్ జయబాబా, నేను ఉదయం మాట్లాడుతున్నాను. చెప్పండి. అదే సార్, మేజర్ లీప్స్ అన్నారు కదా, అది ఎలా అర్థం చేసుకోవాలని ఇప్పుడు సార్ అడిగింది సార్, గోపాలకృష్ణ గారు అడిగిన డౌటే వచ్చింది. ఆ లీప్ అంటే ఒక గెంతు అనమాట. నాకు అర్థమైంది మామూలుగా. అంటే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చిన్న మట్టి రోడ్డు నుంచి బయలుదేరి దానికి ఒక లక్షణం ఉంటుంది. మట్టి రోడ్డుకి గతుకుల కింద అంత స్మూత్గా ఉండదు. చిన్న మళ్ళీ తార్ రోడ్డు ఎక్కాం. తార్ రోడ్డు ఎక్కినప్పుడు ఆ ప్రయాణంలో మనకేం మార్పు ఉండదు. మనకి ఓవరాల్ ప్రయాణం కింద ఉంటుంది. కానీ ఆ తార్ రోడ్డు లక్షణాలు వేరేగా ఉంటాయి. ప్రయాణం వేరేగా ఉంటుంది. కొంచెం స్మూత్గా ఉంటుంది. కొంచెం స్పీడ్గా వెళ్ళచ్చు. మళ్ళీ అక్కడి నుంచి చిన్నది స్టేట్ హైవే ఏదో ఎక్కాం, తర్వాత ఎక్స్ప్రెస్ హైవే ఎక్కాం. ఇలా రోడ్డు అది సడన్గా అది కొత్త మార్పు చోటు చేసుకుని అందులో జర్నీ చేస్తుంది. చేసేవాడికి ఏం తెలియకపోవచ్చు అది యాక్చువల్గా. కానీ బాబా బర్డ్ ఐబీలో చెప్తున్నారు కనుక ఆ కాన్షియస్నెస్, ఆ స్టెప్ ఏంటి మేజర్ అచీవ్మెంట్. ఆ ఒక కింగ్డమ్ పూర్తయ్యేటప్పటికి ఏవి లక్షణాలు పుచ్చుకుంటుంది అన్నది ఒకసారి చెప్తున్నారు. ఆ కాన్షియస్నెస్కి అది అవసరం కనుక అది టర్నింగ్ అనమాట. ఆ రోడ్ ఎక్కడం లాంటిది ఇంకొక రోడ్డు. నేను అనుకోవడం జర్నీ చేసి సోల్కొతే తెలియదు డిఫరెన్స్ ఏమని. కానీ ఆయన ఓవరాల్ నాలెడ్జ్లో చెప్తున్నారు కనుక అలా అనిపించింది. మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నా చెప్తారని చూద్దాం. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి? లీప్స్ దాసు చెప్పండి అమ్మా. ఇప్పుడు గోపాలకృష్ణ గారు చెప్పినట్టే నాకు అనిపిస్తుంది. అంటే యాక్చువల్ కింగ్డమ్ టు అదే ఇప్పుడు స్టోన్ కింగ్డమ్ నుంచి మెటల్ కింగ్డమ్కి వెళ్తున్నప్పుడు ఆ లాస్ట్ స్టోన్ కి మొదటి మెటల్ కి ఎక్కువ తేడా లేకపోయినప్పటికీ కూడా దాన్ని ఒక లీప్ గానే అనుకోవాలి అని అనిపించింది. అది మీరు చెప్పినట్టు స్మూత్ గా వెళ్తున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ అ మేజర్ అచీవ్మెంట్ కదా, ఫ్రమ్ వన్ కింగ్డమ్ టు అనదర్. ఆబ్వియస్ గా కాన్షియస్నెస్ కూడా పెరుగుతుంది, లక్షణాలు కూడా మారుతాయి. సో ప్రాబబ్లీ దానికోసం అది లీప్ అని ఉంటారు అని అనిపిస్తుంది. పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ ఉంటాయి కాబట్టి నాకు అలా అనిపించింది. జై బాబా. జై బాబా. అంటే బాబా 7 ఈ లీప్స్ని అంటే కొంత ఎక్స్ప్లెనేషన్ వేరే దగ్గర ఇచ్చారండి. 7 ట్విస్ట్స్ అని చెప్పారు. మనకి ప్రతి లీప్ దగ్గర కూడా నాట్స్ ఫామ్ అవుతాయని అన్నారు అనమాట. ఎందుకంటే అక్కడ కాన్షియస్నెస్ ఒక మేజర్ జంప్ అనేది తీసుకుంటుంది. అంటే కాన్షియస్నెస్లో ఒక మేజర్ డిగ్రీలో ఆ చేంజ్ అనేది వస్తుంది. సో వాటిని ఆ సెన్స్తో ఇక్కడ అలా చెప్పడం జరిగిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉన్నాయండి ఒపీనియన్స్? సార్, కాన్షియస్నెస్ లో మేజర్ చేంజింగ్ వస్తుంది అంటారా? అంటే బాబా డివైన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా చేసుకొని 1940లో అక్కడ ఈ లీప్స్ గురించి బాగా మాట్లాడారు ఎక్కువ. జై బాబా అండి. రాజుగారు చెప్పనండి, నాకు అర్థమైంది కూడా చెప్తాను. ఇప్పుడు ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు క్లాసులు ఉన్నాయండి ఒక స్కూల్లో అనుకుందాం. ఫస్ట్ లెసన్ నెంబర్ 1 స్టార్ట్ అవుద్ది.
కదా, ఎల్కేజీలో అనుకున్నాం. సో రోజు రోజుకి కూడా పాఠం నడుస్తూ ఉంటుంది, వాడు గ్రో అవుతూ ఉన్నాడు కదా. సరే, అలాగా 1వ తరగతి అయిపోయేటప్పుడు 1వ తరగతి మొత్తం అంతా కూడా ఒక లెవెల్లో ఉంటుంది ఎడ్యుకేషన్ అంతా. ఎల్కేజీ కానీ ప్లేన్ అంటే సమతలం, ఇంచుమించు సమతలం అనమాట. అయితే ఫస్ట్ లెసన్ నుంచి 100వ లెసన్ లాస్ట్ లెసన్కి వచ్చేటప్పటికి ఎంతో కొంత గ్రో అవుతాడు, కానీ ఒకే లైన్లో నడుస్తూ ఉంటుంది ఆ గ్రోత్ అంతా. లాస్ట్ లెసన్ అయిపోగానే సెకండ్ సెషన్కి వెళ్ళిపోతాడు, సెకండ్ క్లాస్కి. సెకండ్ క్లాస్కి వెళ్ళిపోగానే టోటల్గా దర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఎందుకంటే ఆ మెట్టు ప్లేన్ అంటే ఒక మెట్టు, ఒక సమతలంగా ఉండేటువంటి ఒక మెట్టు. సో ఆ 1వ తరగతి తర్వాత 2వ తరగతిలోకి వెళ్ళేటప్పటికి మొత్తం అన్ని రకాలుగాను కూడా సడన్ చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే దాని లక్షణాలు వేరు, ఈ మొట్టమొదటి ఈ క్లాస్ యొక్క లక్షణాలు వేరు. ఇవన్నీ ఒక స్టాండర్డ్లో ఉంటాయి. సడన్గా ఆఖరిలో చాప్టర్ అయిపోగానే సెకండ్ క్లాస్లోకి ఎంటర్ అయిపోతాడు. అక్కడ ప్రతిదీ మారిపోతాడు, రూమ్ మారిపోయాడు. సో అక్కడ చైతన్యం అంతా వేరే స్థాయిలో ఉంటుందన్నమాట. అక్కడ మళ్ళీ డిఫరెంట్ జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఆ జన్మలు ఎత్తుతూ ఉన్నప్పుడు కూడా ఇంచుమించు సమతలంలోనే పురోగమిస్తూ ఉంటాడు. దానిలో చిట్ట చివరి రూపానికి వచ్చేటప్పటికి మళ్ళీ జంప్ వస్తుందన్నమాట. ఎందుకని అప్పుడు దాకా ఉన్నటువంటి భూమిక యొక్క లక్షణాలు వేరు, మళ్ళీ కొత్త భూమికలోకి ఎంటర్ అయిపోయాడు, దానిలో లక్షణాలు వేరు. సో దీన్ని పోల్చినప్పుడు చైతన్యంలో వచ్చేటువంటి ఒక సడన్ పురోగమనం అన్నమాట. అది లీప్ అన్నారు, జంప్. ఇప్పుడు చూడండి, మనం 2వ తరగతిలో కూడా 1వ పాఠం 2వ పాఠానికి మార్పు ఉంటుంది దీని తర్వాత. కానీ క్లాస్ మారిపోయాడు అనుకోండి, టోటల్గా బుక్స్ అన్నీ మారిపోతాయి. ఎందుకంటే ఆ స్థాయి అంతా వేరు. అలాగే ఒక ప్లేన్కి ఒక సెట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయన్నారు బాబా, ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా కదండి. సో ఒక రాజ్యంలో ఉన్నప్పుడు ఉదాహరణకి మనకి చెప్పుకున్నాం కదా నిన్న సెకండ్ చాప్టర్లో, నీటిలో ఉంటుంది చేప అంతా. ఆ చేప అయిపోయిన తర్వాత పక్షి జాతి. సో చివరి జాతి ఆ నీరు వదిలేసిన తర్వాత ఫస్ట్ జాతి గాల్లో జీవనం గడపాలి. సో సెట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అన్ని టోటల్గా డిఫరెంట్ అక్కడ కదండి. అది లీప్ అని ఎందుకన్నారంటే టోటల్గా కొత్త క్యారెక్టరిస్టిక్స్ తోటి ఉంటుందన్నమాట. ఆ భూమికలోకి అడుగు పెడతాడు. దాన్ని ఆ దృష్టిలో తీసుకుంటే సరిపోద్దని నా ఉద్దేశం అండి. జై బాబా సార్. జై బాబా అండి. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న? జై బాబా సార్. జై బాబా సార్. I'll share my screen, sir. Can you see the screen, sir? Yes, sir. Yes. Okay. Let's start this chapter. Actually, you've gone through everything. Same thing is being repeated in this chapter. This already has been discussed previously. And just now what they were read. This is the graphical representation. You can see here. That is the first kingdom. This is the first. There are 7 leaves. So leaf is from, you can see here, from stone, then leaf to metal, vegetable, then worm. Sorry. Oh, I think I don't know where it has gone. Stone to metal, metal to vegetable leaf, vegetable to worm leaf. In the worm, there are actually 4 categories are there. There is worm, insect, reptiles, and amphibians. This is worm kingdom. Then worm kingdom to fish kingdom. From bird kingdom, from animal kingdom, then human. So you can see here how the consciousness is developed here. From stone state to gradually consciousness is evolving. You can see gradual evolvement of consciousness.
and human state is 100% over. So Baba says, though he says here jump from metal to, stone to metal kingdom, but in characteristics of kingdoms, he has clubbed these two. Characteristics of the kingdom of stones and the kingdom of metal. Because the characteristics are same, almost same, major characteristics is same. That's why Baba has clubbed here. Though there is a jump from stone to metal, but here in the kingdom explained, Baba has clubbed these two. Because in the stone forms and metal forms, the soul has its initial experiences of the grass world. The first time the soul experiences the grass world in the form of stone and metal. Yes, sir. The Let kingdom us go of ahead in metals- a detailed way, sir. Okay. Yes, sir. Because this is only the first paragraph. We have to cover the characteristics of kingdom, sir. Okay, just we are discussing about leap. That's all. Leap from Leap. stone. That's all. That's all. That's all, sir. Because we have not yet covered, Yeah. Okay. So that is a leap. It is a leap actually, because Baba says gas state we cannot compare it, we cannot imagine also. So Baba started with the stone form, from stone to metal first leap. But while comparing the characteristics, he has clubbed these two, metal and stone and metal, because characteristics is almost same for both. In stone form and metal forms, the soul has its initial experience of grass world. The kingdom of metals, like the kingdom of stones, is inorganic and solid. Both are inorganic and solid. That is, inorganic means composed of matter other than plant or animal, or absent of natural growth. So this is the inorganic. Both are inorganic and solid. Both kingdoms include within their range rich varieties of species. See, there are so many stones. There are about 42 lakhs of different species. You can see here different. Because here what we see, if you compare the two stones, almost similar it looks. Same thing in metal also. Gradually it is evolving different types of metals. And there is not much, compared to one metal and the next metal, there will not be much difference. But whereas if you compare for the next kingdom, there is a lot of difference will be there. We can identify. For example, if you take a stone and a tulsi leaf, see there is so much of differences there. There is different kingdom. In the solid states of stones and metals, life and energy are dormant. So dormant means temporarily in the abeyance, yet capable of being activated. Because inside the stone and metal, life is there, but it is not dormant. It is abeyance. It is not expressing. The stone forms and metal forms cannot move about by themselves. That is, they're inert. Wherever they are, they're staying there only. They cannot move independently. For this reason, the consciousness which associates itself with these forms tends to assert itself through a recovered horizontal position rather than through an erect position or vertical upright stand in the grass world. Dormant means temporarily in the abeyance, yet capable of being activated. Inanimate means there is no movement. Wherever it is there without movement, it will be standing there only, laying there only. Decorant means laying down horizontally. You can see here both are laying. You see the major characteristics of the stones and metal. Sorry. So this is the kingdom of stones and metal. Baba is explained like this. Only three characters. One is inorganic, solid, and dormant. That life and energy is dormant, and it is inanimate. These are the major characteristics of stone and metal kingdom. You can go for your slide, sir. Jai Baba, sir. If any doubt is there, we can see it here also. So anywhere they mentioned the major difference because they have put them in the same kingdom here, and this common characteristics Baba explained here. But what is the primary difference between stone and metal? Of course, literally we know what is metal and what is stone, but from Baba point of view. Yeah, only worldly point of view there is difference, but actually that is not. Baba has explained all this major characteristic. Mm-hmm. That is life and energy,
and about motion and what position it is, vertical or horizontal. That is a major characteristic from the spiritual point of view. Whereas worldly point of view, there is a lot of differences there. But spiritual point of view, there is no difference. That's why Baba has clubbed these stones and metal together. Okay. So from materialistic point of view, you may Yeah. use them for a different purpose, but Yes. spiritual That is point of worldly view, point of view. okay. But spiritual, there is no difference at all. ఓకే సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మిగిలిన వాళ్ళు? ఇది చాలా ఎక్కువ సార్లే రిపీట్ చేసుకుంటూ వచ్చామండి రాజుగారు. అవును సార్. దీనికి ప్రత్యేకంగా మనం మళ్ళీ ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు అనుకుంటాను నేను. అలాగే సార్. జై బాబా. నెక్స్ట్ దానికి వెళ్దామండి. జై బాబా. అమ్మా పద్మిని గారు. జై బాబా అండి. జై బాబా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద వెజిటబుల్ కింగ్డమ్. వాయిస్ ఆడిబుల్ అండి? క్లియర్గా ఉందాం. ఓకే. అంటే వృక్షరాజ్య లక్షణాలు మనం చెప్పుకుంటున్నాం. ఇన్ ద వెజిటబుల్ కింగ్డమ్, కాన్షియస్నెస్ రియలైజెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ హాఫ్ యానిమేట్ అండ్ హాఫ్ ఇనానిమేట్. అంటే ఈ వృక్షరాజ్యంలో చైతన్యం తనను తాను సగం సజీవంగాను సగం నిర్జీవంగాను అనుభవంతో తెలుసుకుంటుంది. అంటే తనకి కొంతవరకు జీవం ఉన్నట్టు, కొంతవరకు జీవం లేనట్టు అనుభవంతో తెలుసుకుంటుంది చెప్పారు. The increased consciousness of the vegetable form asserts its existence in the gross world through an upright and erect stand. పరిణామ క్రమంలో ఒక్కొక్క రాజ్యం దాటుతూ చైతన్యం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుందని మనం ముందు చాప్టర్స్ లో అట్లా చెప్పుకున్నాం. ఈ చైతన్యం ఇప్పుడు స్థూల ప్రపంచంలో తన ఉనికిని తల పైకెత్తి నిటారుగా నిలబడే అవస్థను నొక్కి చెప్పి మరీ ప్రకటించుకుంటుంది. ఇందాక మనం ఏమనుకున్నాం, ఈ రాతి గురించిను మళ్ళీ వచ్చి మెటల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ నేల మీద పరుండు ఉంటాయి అని అనుకున్నాం కదా. దానికి ఇప్పుడు ఇది కొంచెం విరుద్ధంగా ఉంది. ఏంటి? తల పైకెత్తి నిటారుగా నిలబడే అవస్థను అది ప్రకటించుకుంటుంది అనమాట. అంటే చాటి చెప్పుకుంటుంది అనమాట. ఇట్స్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి అది అలా ఉందన్నమాట అండి. ఈ నేల మీద పరుండడానికి ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటుంది ఈ వృక్షరాజ్యంలో. ఇది ఏంటంటే ఇలా నిటారుగా తల పైకెత్తి ఉంటుంది. ద వెజిటబుల్ ఫార్మ్స్ have to take the help of some other things such as earth or rock for maintaining an erect position. ఈ వృక్ష రూపాలు నిటారుగా నిలబడడానికి భూమి లేక బండరాళ్ల సహాయం తీసుకోవాల్సి వస్తుంది. కరెక్టే, ఎరెక్ట్ పొజిషన్ లో నిలబడుతుంది. దానంతరం అది నిలబడలేదు. మళ్ళీ ఆ నిలబడడానికి భూమి అంటే మట్టెనో లేకపోతే ఇసుకనో ఏదోటి, లేకపోతే రాళ్ళు. అంటే మనకి మామూలు ప్లాంట్స్ గురించి తెలుసు. మామూలు మొక్కలన్నీ మనం మట్టిలో పాతేస్తాం, అదే మట్టిలో విత్తనం వేస్తే అది అలా నిలబడుతుంది, మట్టి సహాయంతో నిలబడుతుంది. బాగా చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి చూడండి, పాకుడు అలాంటివన్నీను, వాటికి మట్టి అవసరం కాదు. అప్పుడు ఏం చేస్తాయంటే ఆ రాళ్ల మీద ఏదో అలాంటి సహాయంతో కూడా ఉంటాయి. లేదా కొన్ని ప్లాంట్స్ చిన్న చిన్న గులకరాళ్లలో కూడా హెల్ప్తో కూడా పెరగచ్చు. సో అక్కడ రాక్ అనేప్పటికీ రెండు రకాలుగా కూడా మనం అనుకోవచ్చు. బండరాళ్ళ మీద పెరగచ్చు, లేదా రాళ్ల మధ్యలోంచి కూడా పెరగచ్చు అని చెప్తున్నారు. They can neither stand by themselves nor move voluntarily from place to place. అవి తనకు తానుగా నిలబడలేవు. ఇప్పుడు మనం అదే చెప్పుకున్నాం, ఏదో గ్రిప్ ఉండాలి, దానికి ఏదో ఒక హెల్ప్ ఉండాలి, వాటి సహాయంతోనే అవి నిలబడతాయి. అలాగే స్వచ్ఛందంగా ఒక చోట నుంచి మరొక చోటకు కదలలేవు. ఇప్పుడు మనం జంతువులు ఈ క్రిములు పాకేసినట్టుగాను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ఈ వృక్షాలు, ఈ వృక్షరాజ్యంలోని స్పీషీస్ కదలలేవు. సిన్స్ దే ఆర్ రూటెడ్ ఇన్ వన్ స్పాట్. మనకు మళ్ళీ డౌట్ రావచ్చు, ఎందుకు అవి కదలలేవు? ఎందుకంటే అవి మట్టిలోనో లేకపోతే ఇసుకలోనో లేకపోతే రాళ్ల మధ్యలోనో లేకపోతే రాళ్ల మీదో ఎక్కడో చోట ఏమైపోయాయంటే అలా పాతుకుపోయి ఉన్నాయి.
అవి ఎన్నో ఏళ్ల నుంచి అలా పాతుకుపోయి ఉన్నాయి. అందువల్ల ఇంకా దానికి కదలలేవు అక్కడి నుంచి. దానికి స్వచ్ఛందంగా మూమెంట్ లేదు అని చెప్తున్నారు జై బాబా. ఇది నాకు అర్థమైందండి. జై బాబా. Jai Baba sir, I share the shore of the picture of this tree. You can have some idea. Can you see this image, sir? Yes, sir. Yes. ఈ బొమ్మలో చూడండి, నిటారుగా నిలబడింది చెట్టు. అంతవరకు రాయిలా పరుండి ఇప్పుడు చెట్టేమో తల పైకెత్తి నిటారుగా నిలబడింది. ఇందాక ఆ లక్షణం గురించి చెప్పుకున్నాను. And half is animate and half is inanimate. That's another character, sir. Yes, sir. So stone was inanimate. Here it is half animate and half inanimate. ఇక్కడ హాఫ్ యానిమేట్. కెన్ ఐ సే ఇట్ ఇన్ తెలుగు సార్? Yeah, that is trunk is inanimate. It is not moving. Only leaf and branches are moving. అంటే ఇక్కడ చెట్టు చూడండి, దానంతరం అది నిలబడింది కరెక్టే, కానీ ఒక చోట నుంచి ఒక చోటకి కదలలేదు కదా. సో దాన్ని మనం ఇనానిమేట్ గా లెక్కేసుకోవచ్చు, అంటే నిర్జీవంగాను. కానీ మరి ఆకులు కదులుతున్నాయి, బ్రాంచెస్ కదులుతున్నాయి, ఆ చెట్టులో కొంత మూమెంట్స్ ఉంటాయి కదండి. అవి సగం సజీవంగా ఉండడానికి లక్షణాలని కూడా చెప్తున్నారు. ఓకే సార్, జై బాబా. ఓకే అండి, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఈ జనరల్ కన్సిడరేషన్లో అంటే తల పైకెత్తి కాకుండా తల క్రిందులుగా ఉన్నట్టు కదండి మొక్క అంటే, ఏదో చెట్టు అంటే. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కానీ ఇక్కడ మనకి అంతవరకే చెప్పారు కదా అని నేను అదేలేండి జస్ట్ యాక్చువల్ మీరు చెప్పింది అయితే ప్రతి ఫామ్ లోను హ్యూమన్ ఫామ్ అనేది దాగి ఉంది, ప్రతి రాజ్యంలోనూ. అంటే అలా లెక్కేసుకుంటే ఇక్కడ తల యాక్చువల్లీ కింద ఉంటుంది, కాళ్ళు చేతులు పైకి ఉంటాయి. అగ్రీడ్. కానీ అవన్నీ ఇక్కడ డిస్కస్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేదండి జై బాబా. అంటే ఇక్కడ ఏం చెప్పారో అదే మాట్లాడాను. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్తాం. సార్ మీరు ఏమన్నా సమప్ చేస్తారండి నెక్స్ట్? ఇది ఒక రకంగా అన్నీ కలిపి చేసుకుందామని చివరిలో అయితే ఒక్క మాట చెప్తానండి. ఒకటి మనం మర్చిపోకూడదండి, బాబా మొదటి నుంచి చెప్పేది ఏంటంటే అసలు ఈ రూపాలతో పని లేదు, ఒక్క మానవ రూపమే కావాలి ఆయనకి, భగవంతుడికి. ఎందుకంటే జీవాత్మకి మానవ రూపంలోనే కావలసినటువంటి వనరులన్నీ కూడా ఉంటాయి. అయితే మరి మిగిలిన రూపాలన్నీ ఎందుకు వచ్చాయి అంటే బాబా ఏం చెప్పారంటే మానవ రూపము అనేటువంటి ఫినిష్డ్ ప్రొడక్ట్ తయారవ్వడానికి ఇవన్నీ సెమీ ఫినిష్డ్ అని చెప్పారు బాబా. మనం ఉదాహరణ, మనం తొక్కుడు లడ్డూ చేస్తాం. ఆ లడ్డూ చేసేటప్పుడు ఆ పిండితో ముందు పాముల్లాగా చేస్తాం సరే, అవి వేపి తర్వాత మళ్ళీ వాటిని పొడి చేసి తర్వాత బూందీ చేస్తాం. సో అల్టిమేట్గా మనకి ఆ తొక్కుడు లడ్డూయే ఫినిష్డ్ ప్రొడక్ట్. మధ్య మధ్యలో రకరకాల షేపుల్లో కనపడినప్పటికీ కూడా ఇవన్నీ ఆ చివరి ఆ ఆబ్జెక్ట్ తయారీ చేసేటువంటి ఆ ప్రక్రియలో మధ్యస్థమైనటువంటి దశలు మాత్రమే అవన్నీ కూడా. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకటి అంటే ఇప్పుడు రాయి ఉందనుకోండి, మానవుడు అనేటువంటి రూపం తయారీలో ఒక భాగం అన్నమాట ఇది. సో మానవుడిలో ఉన్నటువంటి ఒక్కొక్క లక్షణము మిగిలిన రాజ్యాల్లో ఒక్కొక్క లక్షణం నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ చివరికి మానవుడు అవుతాడు అనమాట. అది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఉదాహరణకి మానవుడు 2 కాళ్ళ మీద నిలబడి అతను తన చైతన్యాన్ని ధృవీకరించుకోగలుగుతూ ఉంటాడు. అది మానవుడి లక్షణం. సో ఈ లక్షణాలు రావడానికి
రాయిగా అతను ముందు నేల మీద పడుకొని ఉన్నాడు కదా. తర్వాత లోహంగా కొంచెం మారాడు. వృక్షంగా వచ్చేటప్పటికి నిటారుగా అవడానికి ప్రయత్నం చేశాడు, నిలబడ్డాడు. మళ్ళీ తర్వాత దశలోకి వెళ్ళేటప్పుడు వరం మళ్ళీ పడుకుండిపోయాడు. అంటే అంత సులువు కాదు నిటారుగా ఒక జన్మలో వచ్చేదనమాట, ఒక రూపంలో ఒక రాజ్యంలో సాధ్యం కాదు. మళ్ళీ పడుకున్నాడు వరంగా కదా. మళ్ళీ చేపగా ఉన్నప్పుడు కూడా పడుకునే ఉన్నాడు. మళ్ళీ పక్షిగా వచ్చేటప్పుడు నిటారుగా ఉన్నాడు. మళ్ళీ జంతువుగా వచ్చేటప్పటికి బుర్ర వేలాడేసి ఉన్నాడు. చివరికి మానవుడు వచ్చినప్పటికీ నిటారుగా ఉన్నాడు. అంటే ఆ మానవుడి లక్షణాలను వృద్ధి చేయడానికి ఎన్ని రకాల అపసోపాలు పడ్డాడు అనేది మనకి క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తే మనకి అవగాహన వస్తుందన్నమాట. ఉదాహరణకి ఒక మానవుడే తీసుకుందాం. మొట్టమొదట పుట్టగానే వీపు మీద పడుకొని ఉంటాడు కదా, వీపు మీద పైకి చూస్తూ అలా నేల మీద పడుకొని ఉంటాడు. కొన్ని నెలలు అయితే ఇప్పటికి రివర్స్లోకి వచ్చి పాకుతూ ఉంటాడు, నేల మీద దొర్లుతూ ఉంటాడు కదా. ఏడాది వరకు పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, నుంచుంటూ ఉంటాడు, కూర్చుంటాడు. ఏడాది దాటిన తర్వాత నడుస్తాడు, అప్పుడు ఫుల్గా అవుతాడు. సో ఒక మానవ రూపంలోనే ఇన్ని దశలు మనం చూడొచ్చు కదా. అలాగే ఒక మానవ రూపం తయారీలో ఇన్ని రాజ్యాలు దాటుకుంటూ అది ఒక్కొక్కటి ఒక పారామీటర్గా తీసుకున్నారనమాట బాబా. అది దాని భంగిమ ఫస్ట్. అది నేలకి ఎలా ఉంటుంది, నిటారుగా ఉంటుందా, పడుకొని ఉంటుందా, ఏంటి కదులుద్దా, అది. అలాగే వాలంటరీ మోషన్ అది కదా. అలాగే యానిమేట్ ఇనానిమేట్ అంటే పెరగడం జీవలక్షణాలు అన్నమాట. ఇవి జీవలక్షణాలు పెరగడము, కదలడము, ఇవన్నీ కదా. అలాగే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అది. ఇవన్నీ రకరకాల లక్షణాలుగా చెప్పుకుంటూ వస్తున్నారనమాట. ఆ నేపథ్యం మనం ఉంచుకుంటే ఇవన్నిటికీ ఒక కామన్ సీక్వెన్స్ కనపడుద్దండి మనకి. జై బాబా. జై బాబా సార్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఏంటంటే ఇంకోటి కూడా అనిపిస్తుంది సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి, హయ్యర్ ఫామ్ సర్వైవల్కి ఎగ్జిస్టెన్స్కి కింద ఫామ్స్ కూడా ఉపయోగపడతాయి అన్నట్టుగా మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు సపోజ్ హ్యూమన్ ఫామ్ సర్వైవ్ అవ్వాలంటే వెజిటేషన్ ఉండాలి, మినరల్స్, స్టోన్స్, అంటే ఎక్కడ నిలబడతాడు, లేకపోతే ఆ ఫామే లేకపోతే అన్ని ఎకోసిస్టమ్ అంతా పై అప్పర్ ఫామ్స్కి, అదే హ్యూమన్ ఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మన అన్నింటినీ ఎగ్జిస్టెన్స్లో ఉంచడానికి ఇవి లోయర్ ఫామ్స్ అవసరం కూడా అవుతాయండి. అలా అనిపిస్తుంది. డివైన్ థీమ్ ఈజ్ పర్ఫెక్ట్ కదండి, భగవంతుడు ప్లాన్ కదా. బిల్డింగ్ బ్లాక్ అనమాట అదంతా. దాన్ని నిలబెట్టడానికి, అదే మీరు అన్నట్టు పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ హ్యూమన్ ఫామే, కానీ దాన్ని నిలబెట్టడానికి అంతే. ఈ కింద కూడా అలా సస్టైన్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఎల్కేజీ దాటకుండా పిహెచ్డీలోకి రాలేడు కదా సార్. అవునండి. అదే ఇప్పుడు గాడ్ స్పీక్స్లో బ్యూటీ ఏంటంటే, ఇన్ వాట్ వే ఇట్ హెల్ప్స్ ద రీడర్. అంటే ఐ వాజ్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ ట్రీ, ఐ వాజ్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ స్నేక్ కదండి. ఇన్ మై జర్నీ నౌ ఐ హ్యావ్ రీచ్డ్ టు దిస్ లెవెల్ అని ఒక అవగాహన వస్తుందన్నమాట. మొత్తం వరల్డ్ అంతటినీ కూడా ఒక సీక్వెన్స్లో పెట్టుకుంటాడు అనమాట. ఎస్, అదిగో అది అక్కడ ఎల్కేజీలో ఉంది, ఇది 10th స్టాండర్డ్లో ఉంది, ఇది డిగ్రీలో ఉంది, ఇది. ఒకడు డబ్బులు కొట్టుకుంటూ ములుగు పొద్దున్న సాయం దాకా వాడు పెద్ద పొజిషన్ చేసి ఉండొచ్చు, CGM లెవెల్లో వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ పొద్దున్న సాయం దాకా లెక్కలు రాసుకోవడం సరిపోతుంది అనుకోండి, వాడు ఎల్కేజీ స్టాండర్డ్లో ఉన్నాడు అనమాట కదా. అలాగనమాట ఆ వరల్డ్లో ఎంత మునిగిపోయి ఉన్నాడు, ఆ వరల్డ్ నుంచి ఆ గ్రోత్ భగవంతుడి వైపు ఎంత తిరిగి ఉన్నాడు, ఇవన్నీ మనకి ఒక అవగాహన ఇస్తుంది అనమాట. అది జై బాబా సార్. జై బాబా సార్. ఏమైనా ఉన్నాయండి ఇక్కడ దాకా ప్రశ్నలు, లేకపోతే ముందుకు వెళ్దాం? అమ్మా శ్రీలక్ష్మి గారు. జై బాబా అండి. జై బాబా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ వర్మ్స్. ఈ కిమి సామ్రాజ్యంలో యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుందాం అండి. ఇన్ వర్మ్ కాన్షియస్నెస్ ద సోల్ గ్యాదర్స్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వాలంటరీ మూమెంట్. ఈ క్రిమి యొక్క చైతన్యాన్ని కలిగిన ఆత్మ అది స్వచ్ఛందంగా చలనాన్ని కలిగిన అనుభవాన్ని పొందుతుంది. ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎనిమేట్. తను ఒక ప్రాణిని అనే భావాన్ని అది పొందుతుంది అనమాట. అది ఇంతకుముందున్న సగం చలనాన్ని కాకుండా మొత్తం కూడా తన శరీరాన్ని చలనంతో
కదిలించగలుగుతానని తెలుసుకుంటుంది. ఎనిమేట్ అంటే అది జీవాన్ని కలిగి ఉన్న ప్రాణిని అని తెలుసుకుంటుంది, అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనుభవిస్తుంది. In its travel to gain more and further consciousness, the worm conscious soul experiences itself in the grass world, first as an invertebrate and later as a vertebrate. అది ఇక్కడ ఈ అధికమైన చైతన్యాన్ని సంపాదించుకునే ప్రయాసలో ఈ క్రిమి యొక్క చైతన్యము చాలా రకాలైన అనుభవాలను పొందుతూ ఉంటుంది ఈ స్థూల ప్రపంచంలో. మొట్టమొదటి అది వెన్నెముక లేని ప్రాణిగాను, అంటే ఇన్వర్టిబ్రేట్, దానిలో వెన్నెముక ఉండదు. తర్వాత వర్టిబ్రేట్, వెన్నెముక కలిగిన ప్రాణిగాను అది అనుభవాన్ని చైతన్యాన్ని కూడగొట్టుకుంటుంది అనమాట. అండ్ గోస్ ఆన్ క్రీపింగ్ ఇన్ డైవర్స్ స్పీషీస్ ఆఫ్ వార్మ్స్. అది అనేక విభిన్న రకాల జాతులలో కూడా అది కేవలం ప్రాకుతూ ఉండే జీవిగానే అది మనగలుగుతుంది అనమాట. ఈ క్రిమి సామ్రాజ్యంలో అది వెన్నెముక కలిగి ఉన్నా వెన్నెముక లేకపోయి ఉన్నా కూడా అది కేవలం ప్రాకుతూ ఉండే విధానంలోనే, భూమికి సమాంతరంగా పాకుతూ ఉండే జీవితాన్ని అది గడుపుతుంది అనమాట. వాలంటరీ మూమెంట్స్ ఆర్ మేడ్ బై క్రాలింగ్ బై మీన్స్ ఆఫ్ pairs of legs, sometimes by multiple pairs of legs and sometimes by pairs of legs and pairs of wings. ఈ స్వచ్ఛంద చలనాన్ని ఏ విధంగా చేస్తుందంటే కొన్నిసార్లు జతల కాళ్ళతో, మరికొన్నిసార్లు అనేక జతల కాళ్ళతో, అలాగే కొన్నిసార్లు ఆ కాళ్ళతో పాటు జతల రెక్కలతో పాటు చిన్న వింగ్స్, చిన్న రెక్కలతో పాటుగా ఈ జీవితాన్ని అది ప్రాకటానికి అది పెడుతుంది అనమాట. వాటిని ఉపయోగించి స్వచ్ఛంద చలనాన్ని చేయగలుగుతుంది అనమాట. Worms may have surfaces that are hairy, smooth, silky, rough and or scaly. ఈ క్రిములు అనేవి వాటి శరీర ఉపరితలాన్ని ఒక్కోసారి కొంచెం నూగు వంటి నూగు కలిగి ఉంటుంది, స్మూత్గా ఉన్న నూగులు ఉంటాయి, కొంచెం సిల్కీగా ఉంటుంది, ఒక్కోసారి రఫ్గా ఉంటుంది, గరుకుగాను ఉంటుంది, స్కేలీ పులుసులు కూడా కలిగి ఉంటుంది. అంటే 4 రకాల దాంట్లలో కూడా వాటి యొక్క శారీరక ఉపరితలాల్లో చాలా మార్పులు గోచరిస్తాయి మనకి. The worms goes through a struggle for existence and survival and endowed with sensation of end life. ఈ క్రిమి జీవితం అంతా కూడా తన మనుగడ సాగించడానికి పోరాటం సలపాలనే విషయాన్ని అది తెలుసుకుంటుంది అనమాట. సెన్సేషన్ ఆఫ్ లైఫ్ అంటే అది కొంచెం ఇంద్రియ జ్ఞానాన్ని కూడా అది దాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది, క్రమక్రమంగా అభివృద్ధి చేసుకుంటుంది. సెన్సేషన్ అండ్ లైఫ్ అంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ అన్ ఆంఫిబియన్. ఆంఫిబియన్ అంటే ఉభయచరం. ఒక్కొక్కసారి అది భూమి మీద అలాగే నీటిలో కూడా చరించగలిగే స్థితిలో ఉంటుంది. ఇట్ హ్యాస్ నాట్ ఓన్లీ వాలంటరీ మూవ్మెంట్ ఆన్ ఎర్త్ బట్ హ్యాస్ ఆల్సో మొబిలిటీ ఇన్ వాటర్. అది ఆ విధంగా స్వచ్ఛందంగా అది భూమి మీదే కాకుండా తన నీటిలో కూడా చాలా స్వేచ్ఛగా తిరగగలిగిన స్థాయిలో దాని చైతన్యం ఉంటుందన్నమాట. For the purpose of this explanation, the worm forms includes all worms, insects, reptiles and amphibia of other species. అంటే ఇదంతా ఎందుకంటే దీంట్లో ఆల్ వర్మ్స్, అన్ని రకాల కీటకాలు, వర్మ్స్ అంటే క్రిములు, ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు, అలాగే రెప్టైల్స్ అంటే సరీసృపాలు, పాము జాతికి చెందిన అనమాట. అలాగే వాటిలో ఇంతవరకు కూడా వాటిలో వెన్నెముక అనేది రాలేదు. ఎక్కడైతే ఆంఫిబియన్స్కి వచ్చేసరికి ఆ వెన్నెముక అనేది కొంచెం డెవలప్ అయిపోతుంది అనమాట. ఆంఫిబియన్స్ అంటే ఉభయచరాలలో నెమ్మదిగా ఈ వెన్నుపాము అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ అనేక రకాల స్పీసీస్, విభిన్న రకాల జాతుల్ని అది అనుభవిస్తుంది అనమాట. Even when they have legs and wings, they had a tendency to crawl and they are distinct from birds and from quadruped animals. Quadruped animals అంటే 4 కాళ్ళు, ఇది అన్ని రకాల కాళ్ళు రెక్కలు ఉన్నా కానీ అది ప్రాకటానికే జీవితంలో ప్రాకుతూనే ఉంటుంది. కానీ అలాగా రెక్కలు కలిగి ఉన్నా అది పక్షి జాతికి చెందింది కాకుండా, అలాగే కాళ్ళు ఇన్ని ఉన్నా కానీ ఈ 4 కాళ్ళ జంతువుల సామ్రాజ్యానికి ఆ లక్షణాలను ఆ రకంగా నడవలేదన్నమాట. వాటికి చెందింది కాకుండా కేవలం ప్రాకుతూ ఉండే జీవితాన్ని మాత్రమే గడపడానికే ఇది దాని యొక్క స్థాయి, ఆ చైతన్య స్థాయి ఉంటుందన్నమాట. The worm forms a recumbent, has no upright or erect stand
అండ్ ఈస్ ప్రాన్ టు లైఫ్ ప్రోస్ట్రేట్. అంటే ఇది కేవలం దాని ప్రవృత్తి రీత్యా అది భూమికి సమాంతరంగా మాత్రమే ఉంటుంది. అలా పడి భూమికి సమాంతరంగా మాత్రమే దాని జీవితాన్ని సాగిస్తుంది. అది దాని తలని పైకెత్తి నిలబెట్టి ఉంచడానికి తగినంత శక్తి లేకుండా ఉంటుంది అనమాట. అందువల్ల అది ఇన్ని రకాల 4 రకాల వీటిలలో కూడా అవి నిలబడటానికి ప్రయత్నం చేసినా వాటికి అంత శక్తి ఉండదు, ఇంకా అంత అభివృద్ధి చెందలేదన్నమాట. కేవలం భూమికి సమాంతరంగానే అవి ప్రాకుతూ ఉంటాయి. ఈ క్రిమి సామ్రాజ్యంలోనే చాలా మార్పులు, ఇట్లా మనం ఈ క్రిమిలు, కీటకాలు, సరీసృపాలు అండ్ ఈ ఉభచరాలు వీటన్నిటినీ మనం దీనిలోకి చేర్చారు బాబా. అందువల్ల ఏంటంటే ఇది చాలా విస్తారమైన సామ్రాజ్యం లాగా అనిపిస్తుంది. రకరకాల వాటి చైతన్యంలో కూడా చాలా మార్పులు ఇందులోనే గోచరిస్తాయి మనకి. దీంట్లో ఇంద్రియాలన్నీ కూడా క్రమక్రమంగా వాటి చైతన్యాన్ని, ఆ శక్తిని పెంచుకుంటే ఇంద్రియ జ్ఞానం అనేది బాగా డెవలప్ అవుతుంది వాటికి. అలాగే వాటిలో ఇంద్రియ జ్ఞానం ఎంత ఉంటుందంటే వాటి రక్షించుకోవడానికి కూడా అది తహతహలాడుతుంది అన్నమాట. తన ప్రాణాన్ని తన మనుగడ కోసం రక్షించుకోవటం అనే సెన్సెస్ కూడా దానిలో డెవలప్ అవుతాయి. జై బాబా. అంటే పునరుత్పత్తి అనేది కూడా దీంట్లో బాగా తెలుస్తుంది. జై బాబా. జై బాబా. చాలా డీటెయిల్డ్గానే చెప్పారండి ఇది వామ్స్లో. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, సైన్స్లో మనం చదువుకున్నటువంటి ఎవల్యూషన్ ఆ ఆర్డర్ వేరు, బాబా చెప్పేది వేరు. ఇక్కడ పర్టికులర్లీ వర్మ్స్కి వచ్చేటప్పటికి దీనిలో బాబా మన సైన్స్కి ఉన్నదానికి కొంచెం తేడా కనపడతా ఉంటుంది. అంటే పాకేటువంటి లక్షణం ఉన్న జాతులన్నీ కూడా వర్మ్స్లో పెట్టేశారు బాబా. అది మనం సైన్స్లోకి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఇన్సెక్ట్స్ వేరే కదండి, రెప్టైల్స్ వేరే, యాంఫిబియా ఇవన్నీ వేరే వేరేగా ఉన్నాయి. అవన్నీ క్లబ్ చేసేసారు బాబా. కప్పలు, మొసళ్ళు, పాములు అన్ని కలిపేశారు ఇందులో. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. అది ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జై బాబా అండి. మరి చార్ల్స్ డార్విన్ ఎవల్యూషన్ థియరీలో ఫిషెస్ తర్వాత యాంఫిబియన్ తర్వాత రెప్టైల్ అలా వచ్చాయి కదా. ఇక్కడ బాబా ఇలా పెట్టడానికి ఏమైనా స్పిరిచువల్ గా దానికి సిగ్నిఫికెన్స్ ఉందంటారా? చార్లెస్ డార్విన్ థియరీ అంతా కూడా బయట ఫార్మ్కి సంబంధించి ఎవల్యూషన్ చెప్పాడండి, కానీ బాబా కాన్షియస్నెస్ని పెట్టుకొని ఎవల్యూషన్ చెప్పారు. అది అసలు క్రక్స్ అనమాట అసలు. అందుకనే వెస్టర్నర్స్ అందరూ గాడ్ స్పీక్స్ని ఎక్కువ ఇంప్రెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే చార్లెస్ డార్విన్ ఎవల్యూషన్ ఎలా జరిగిందో చెప్పగలిగాడు, ఎందుకు జరిగిందో చెప్పలేకపోయాడు. కానీ బాబా ఎందుకు ఎవల్యూషన్ అవసరమైందో స్పష్టంగా చెప్పారు. ఇది వై ఎవల్యూషన్ అనేది చెప్పారు. కాన్షియస్నెస్ను వృద్ధి చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్స్ అవసరమైంది. అది కనుక ఇంకొక రకంగా జరిగిపోతే ఇదంతా బైపాస్ చేసేయచ్చు కదా. మన ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. బాబా ఒక పక్షిని ఎలా అన్నారంటే డైరెక్ట్గా అది యోగి అయిపోయింది అన్నారు. అంటే బైపాస్ చేసేసింది అనమాట. మధ్యలో రూపాలు జంతువు సామ్రాజ్యాన్ని దాటేసింది అది. ఎందుకంటే చైతన్యం వృద్ధి చెందడమే ప్రధానం, రూపాలు ప్రధానం కాదు అసలు మనకి కదా. మొట్టమొదటి మనం చెప్పుకుంటూ వస్తున్నది అదే. అందుకనే మనం ఆ డైలాగ్ జ్ఞాపకం పెట్టుకోవాలి. బిగినింగ్ మీన్స్ బిగినింగ్ ఇన్ కాన్షియస్నెస్, ఎండ్ మీన్స్ ఎండ్ ఇన్ కాన్షియస్నెస్ కదండి. అంచేత చైతన్యమే అన్నమాట. ఏం మాట్లాడినా కానీ మనం వృద్ధి చెందేది ఏది చైతన్యం, రూపాలు కాదు. అవి ఇన్సిడెంటల్ ఓన్లీ. ఓకే, జై బాబా. ఓకే సార్, జై బాబా. జై వాసు. ఏమైనా ఉన్నాయండి ప్రశ్న? ఓకే సార్, బాబు గారు. జై బాబా సార్. జై బాబా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ ఫిష్. చేప లక్షణాలు చెప్తాను. చేప కింగ్డమ్కి సంబంధించినటువంటి లక్షణాలు. ద ఫిష్ కాన్షియస్ సోల్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ వేరియడ్ స్పీషీస్ ఆఫ్ ఫిష్
and experiences the grass world as a living creature in water, a vertebrate endowed with life and sensation and voluntary motion, and has fins. ఈ చేప చైతన్యం ఉన్నటువంటి ఆత్మ ఈ అనేక రకాలైనటువంటి చేప జాతులతో మమేకం అవుతుంది. అవుతూ ఈ స్థూల ప్రపంచంలో దాని యొక్క అనుభవాలను పొందుతూ ఉంటుంది. దానికి ఇక్కడ అది ఒక నీటిలో ఉన్నటువంటి ఒక సజీవమైనటువంటి ఒక క్రిమిగా ఒక చేపగా అది అనుకుంటుంది అనమాట. అంటే 3 లక్షణాలు చూపెడుతుంది. ఏ వెర్టిబ్రేట్ ఎండౌడ్ విత్ లైఫ్ అండ్ సెన్సేషన్ అండ్ వాలంటరీ మోషన్. అంటే వెన్నుముక్కగలిగినటువంటి ఒక జాతిగాను, ఒక ప్రాణము, తర్వాత ఈ సెన్సేషన్ అంటే ఇంద్రియ జ్ఞానం ఉంటుంది, అలాగే స్వచ్ఛందమైనటువంటి కదలిక ఉంటుంది. అలా ఆ 3 లక్షణాలు ఉన్న జాతిగా తనను తాను అనుభవంలోకి తెచ్చుకుంటుంది అనమాట. అంతేకాకుండా దానికి చిన్న చిన్న రెక్కలు లాంటివి కూడా పక్కనే ఉంటాయన్నమాట, చిన్న చిన్న ఫిల్స్. ఇట్ గోస్ త్రూ ఏ స్ట్రగుల్ ఫర్ సస్టెనెన్స్ అండ్ సర్వైవల్. అంతేకాకుండా అది దాని జీవన పోరాటం అది చేస్తూనే ఉంటుంది. అది బతికి బయటపడడానికి అది ఏ పోరాటం అయితే చేయాలో అది కూడా చేస్తూ ఉంటుంది. ద ఫిష్ కాన్షియస్ సోల్ డస్ నాట్ అసెట్స్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద గ్రాస్ వరల్డ్ త్రూ అన్ ఎరెక్ట్ స్టాండ్, బట్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ రికంబెంట్, నెవర్ హోల్డింగ్ ఇట్స్ హెడ్ హై అండ్ ఎరెక్ట్. అయితే ఈ చేప చైతన్యం ఉన్నటువంటి ఈ జీవి, ఈ ఆత్మ, ఈ ప్రపంచం, ఈ స్థూల ప్రపంచంలో నిటారుగా నిలబడేటువంటి లక్షణం కలిగి ఉండదు. కానీ బట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ రికంబెంట్, అంటే నేల మీద సమాంతరంగా ఉన్నట్టుగానే దానికి అనుభవం ఉంటుంది. నెవర్ హోల్డింగ్ ఇట్స్ హెడ్ హై అండ్ ఎరెక్ట్, ఎప్పుడు కూడా తల పైకెత్తి నిటారుగా నిలబడేటువంటి లక్షణం దానికి ఉండదు. ఈ లక్షణాలు అంటే నిటారుగా నిలబడే లక్షణం దానికి ఉండదు. అలాగే భూమికి సమాంతరంగానే ఉంటుంది. ఈ లక్షణాలని ఈ చేప జాతి లక్షణాలను కలిగి ఉంటుంది అని బాబా చెప్తున్నారండి. జయబాబు సార్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు, ఇక్కడ సందేహాలు? ఇక్కడ కొన్ని పదాలు మనం అర్థం చేసుకోవాలండి. దానికి స్ట్రగుల్, పోరాటం దేనికట? సస్టెనెన్స్ అండ్ సర్వైవల్. అది తను ముందు ఇంకో జంతువుకు బలైపోకుండా ఉండడానికి కొన్ని స్కిల్స్ కావాలి దానికి. తన ఆహారం సంపాదించుకోవడానికి తనకి స్కిల్స్ కావాలి. ఈ పోరాటం నిత్యం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంత పర్ఫెక్ట్ గాడ్స్ ప్లాన్ కనపడుద్ది అనమాట. మనం ఇలా నేచర్ని కనుక ఈ దృష్టితో మనం చూస్తే చూడండి, మొత్తం అంతా వెజిటేషనే. ఆ వెజిటేషన్ మీద బతకడానికి శాకాహార జంతువులను పుట్టించాడు భగవంతుడు. అప్పుడు చెక్ చేస్తూ ఉంటాయి, లేకపోతే మొత్తం అసలు ఇంకొక జీవి లేకుండా మొత్తం వృక్షాలే నిండిపోయి ఉండేవి. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయడానికి శాకాహారులను పెట్టాడు. మళ్ళీ ఈ ఉట్టి శాకాహారులే ఉంటే మొత్తం ఈ చెట్లన్నీ తినేస్తాయి, మొత్తం అసలు చెట్టు లేకుండా ఉంటుంది. కానీ భగవంతుడికి కావాల్సింది మానవుడు. ఆ మానవుడికి చోటు లేకుండా అయిపోద్ది. అంచేత మాంసాహారులను పెట్టాడు మళ్ళీ. ఇదంతా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనమాట. ఈ స్ట్రగుల్ ఎలా నడుస్తూ ఉంటుంది ఇదంతా. ఇది బాగా ప్రస్ఫుటంగా ముందుకెళ్ళి కొద్ది కనపడతా ఉంటుందని చెప్తున్నారు బాబా. వరమ్స్లోను ఈ ఫిష్లోను ఇది బాగా కనపడతా ఉంటుంది అనమాట మనకి. అందుకే ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, 60 ఏళ్ళు అవగానే రిటైర్ అయిపోయి కాలమీ కాలేజ్ న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు నాబొట్టాడు. కానీ జంతువుకి అలా కుదరదే, ఫిష్కి అలా కుదరదే. అది చివరి క్షణం వరకు, చనిపోయే వరకు దాని ఆహారం అని సంపాదించుకుంటూ ఉండాలి. దానికి బ్యాంకులో డిపాజిట్లు కావాల్సినప్పుడు వాడుకోవడాలు ఇవేమీ లేవు కదా. అంచేత ఆ స్ట్రగుల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. అది బాబా స్ట్రెస్ చేసుకుంటూ వస్తున్నారు. అది జై బాబా. నేను సరిగ్గా అదే ప్రశ్న అడుగుదాం అనుకున్నాను సార్. ఇది ఇక్కడ ఎందుకు హైలైట్ చేశారంటే వామ్లోనే రెప్టైల్స్లో కూడా, కానీ అది అంత స్ట్రాంగ్గా డిజైర్ సస్టెనెన్స్ అన్నది, సర్వైవల్ ఇన్స్టింక్ట్ అన్నది ఉండదంటారా ముందు వామ్ కేటగిరీలో?
వాములోనే స్టార్ట్ అయింది కదండి. అవునండి. ఓకే. వాములో వాడారు ఈ భాషని, చూడండి మీరు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఇవన్నీ వాడారు. వాము నుంచి ఇవన్నీ బాగా మేనిఫెస్ట్ అవుతాయండి. అది ఇంకా ముందుకెళ్ళి కొద్ది ఏంటంటారంటే బాబా అక్కడ ఈ సటిల్ బాడీ, మెంటల్ బాడీ ఇవి లక్షణాలు కనపడతా ఉంటాయి అన్నమాట అక్కడ. అది మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేస్తారు బాబా. మనం ఇప్పుడప్పుడే అన్నప్రాసనాడు ఆవకాయ అయిపోద్ది మనకి. అదే ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? నెక్స్ట్ బర్డ్స్ కింగ్డమ్ అండి. Characteristics of the kingdom of birds. The bird form enriches, enlightens consciousness with new experiences. Since as a feathered vertebrate, it is capable of flying in the air and with the help of its two legs of maintaining an erect stand in the grass soil. ఈ పక్షి రాజ్యంలోకి వచ్చేటప్పటికి కాన్షియస్నెస్, చైతన్యం ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి కొత్త అనుభూతుల్లోకి వెళ్తుంది, అనుభవాల్లోకి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫెదర్డ్ వెర్టిబ్రేట్. వెర్టిబ్రేట్ అంటే వెన్నెముక, ఎముకలు కూడా కలిపి, వెన్నెముకతో పాటు అన్ని ఎముకలు ఫామ్ అయ్యి ఒక స్కెలిటన్, మనకి అస్థిపంజరం అంటారు కదా, అది స్పష్టంగా అది ఇక్కడ ఉంటుంది. ఫెదర్డ్ వెర్టిబ్రేట్ అన్నారు. ఇక్కడ ఈకలు తో కూడిన ఒక కొత్త లక్షణం అన్నమాట ఇక్కడ. అది ఉండడం వల్ల ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్. అంటే చాలా అప్పటిదాకా నీటిలో జీవనం సాగించిన స్పీషియస్ ఒక్కసారిగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక స్వేచ్ఛ లాంటిదంటే తెలియకుండానే అది ఎగరగల లక్షణాన్ని పుణికిపుచ్చుకుంది. ఎందుకంటే ఆ సిస్టమ్ డెవలప్ అయింది ఇక్కడ. ఫెదర్డ్ వెర్టిబ్రేట్ రెక్కలు, ఇందాక చేపల ఫిన్స్ కింద ఉన్నవి ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా పరిపక్వత చెంది రెక్కలుగా మారడంతో గాల్లో ఎగిరే శక్తిని పుణికిపుచ్చుకుంటాయి. అలాగే 2 కాళ్ళు వామ్ ఫామ్లో మనం చదువుకున్నాం. మల్టిపుల్ లెగ్స్ క్రిముల్లో ఒక విధంగా చాలా చెప్పారు బాబా అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పుడు క్లియర్ కట్గా 2 కాళ్ళు ఉండి నెట్ట నిలువుగా, ఈ ప్రపంచంలో నెట్ట నిలువుగా నిలబడే అనే లక్షణాన్ని ఇక్కడ పుణికిపుచ్చుకుంటుంది అని చెప్పారనమాట. ముఖ్యంగా ఇందులో డేవియేషన్ ఎయిర్లో కంప్లీట్, ఇందాక నాగేశ్వరరావు గారు క్లాస్ మారిపోయినప్పుడు ఎన్విరాన్మెంట్ ఎలా మారిపోతుంది అన్నారు. దీని బెస్ట్ ఎగ్జాంపుల్. చేపలు కంప్లీట్ నీళ్ళ మయంలో అదే ప్రపంచం. నిజంగా మనం ఆ స్థితికి వెళ్ళి చూస్తే ఇది తప్ప ఏది లేదు అని వాదించవచ్చు చేప, దానితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే. అసలు బయట ప్రపంచం లేదు, భూమి అనేది లేదు అని మనం ఎలా వాదిస్తామో సత్యం గురించి, దానికి ఉన్న కాన్షియస్నెస్కి. ఎందుకంటే కోట్లాది లక్షలాది జీవరాశుల మధ్యన అది తిరుగాడుతూ ఉంటుంది. ఆ నీరే ప్రపంచం, నీరు దాటి ఎప్పుడు దానికి తెలియదు. అక్కడికి వెళ్ళి మనం ఏదైనా వాదన పెట్టుకుంటే అది వెళ్ళిపోమంటుంది మనకి. అసలు ఆ ప్రపంచం ఏం లేదు, నువ్వు అంటే ఆ స్థితిలో ఉంటుంది. అలాంటిది ఒక్క జంప్ అయ్యి ఆ మార్పు వచ్చేటప్పటికి, పక్షి అయ్యేటప్పటికి ఈ సువిశాలమైన భౌతిక బయట ప్రపంచం, నీరు లేని ప్రపంచాన్ని అనుభూతి చెందడం మొదలుపెట్టింది. బహుశా ఇందాక మనం లీప్ అన్నాం కదా, స్టెప్ అంత చేంజ్ అది దానికి ఒక్కసారి పక్షి జాతిలో ప్రవేశించేటప్పటికి. ఇదండి ఇది పక్షి జాతికి సంబంధించింది. జై బాబా. ఒక చిన్న మాట చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదామండి. సరే. వెర్టిబ్రేట్, ఇన్వెర్టిబ్రేట్ అంటున్నారు కదండి. అది సింపుల్గా నా ఉద్దేశంలో ఏంటంటే నర్వస్ సిస్టమ్ డెవలప్ అవడానికి సంబంధించి అనమాట అవన్నీ. ఇప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ రావడము వెర్టిబ్రేట్ అంటాం దాన్ని. హైలీ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్ అనుకున్నాక మనకు దాని వెర్టిబ్రేట్, ఇన్వెర్టిబ్రేట్ అంతే. అది దాని గురించి అది ఒక పర్టికులర్ పారామీటర్గా తీసుకున్నాం అనమాట మనం. అది అంటే హైలీ డెవలప్డ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అది అంటే ఇంటెలెక్ట్ గ్రోత్ అనమాట. దానికోసం వెన్నెముక రావాల్సి వస్తాం. అది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది వెన్నెముక. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి మిగిలిన వాళ్ళు దీన్ని బర్డ్స్?
అంటే మానవ రూపం ఎందుకు గొప్పదంటే ఇన్ని రాజ్యాలు దాటుకుని వచ్చినాం అనమాట ఇక్కడికి కదండి. ఎంత కష్టం ఉంది ఒక మానవ రూపం తయారీలో అని తెలియడానికి ఉపయోగపడుతుందండి మనకి ఈ చాప్టర్. అంటే ఈ విధంగా చూసుకున్న పూర్తి అదృష్టవంతులు అండి. ఎంత అదృష్టవంతులు ఏం కాదు. బాధపడాల్సింది ఏం ఉండదు కానీ. ఎస్ సార్, వెళ్దాం. ఓకే సార్, నెక్స్ట్ అండి దాస్ జయబాబు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ యానిమల్స్. సో జంతు రాజ్యం యొక్క లక్షణాలు ఏంటి అనేది ఇందులో ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ద యానిమల్ ఫార్మ్ బ్రింగ్స్ టు కాన్షియస్నెస్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ సిన్స్ ఇట్ కెన్ yield new experiences through the greater varieties existing in the kingdom of animals. సో సోల్ ఇవన్నీ దాటుకుని వచ్చి ఈ జంతు రాజ్యంలో కూడా రకరకాల స్పీసెస్ ఉన్నాయి, అలాగే రకరకాల అనుభవాలు కూడా ఉన్నాయి. వీటి గుండా అనేక రూపాలని ధరిస్తూ ఈ జంతు రాజ్యంలో ఉండే అనేక వివిధ రకాలైన అనుభవాలు పొందుతూ అది ముందుకు సాగడం ద్వారా దాని చైతన్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఎండోడ్ విత్ లైఫ్, సెన్సేషన్ అండ్ పవర్ ఆఫ్ వాలంటరీ లోకోమోషన్, quadruped animals have to face a struggle for existence and survival. సేమ్ అయితే ఇక్కడ ఎండోడ్ విత్ లైఫ్, ఇక్కడ లైఫ్ అంటే మనం మైండ్ అని తీసుకోవాలి. లైఫ్ అనే మాటని ఎక్కువగా మైండ్కి యూజ్ చేయడం జరిగింది బాబా సాహిత్యంలో. సో ఇక్కడ అది థింకింగ్ అనేది దానిలో ఉంది, కాకపోతే హ్యూమన్ బీయింగ్ లాగా ఇంటెలెక్ట్ డెవలప్ అవ్వలేదు, బట్ అదే ఆలోచిస్తుంది. అలాగే సెన్సేషన్, ఇంద్రియాల ద్వారా అది చూస్తుంది, అంటే దేనిని చూడగానే భయపడుతుంది, కదులుతుంది. సో ఈ సెన్సేషన్స్ అన్ని ఎలా అయితే మనకు కొంతవరకు పూర్తి స్థాయిలో ఉన్నా దానికి సెన్సేషన్ అనేది పనిచేస్తుంది. అలాగే పవర్ ఆఫ్ వాలంటరీ మోషన్, తనంతట తను నడుచుకొని గమనశక్తి అనేది దానికి ఉంది. ఆల్రెడీ అది ముందే డెవలప్ అయిపోయింది ఆ క్వాలిటీ, ఇంకా మోర్ ఎక్కువగా మనకి యానిమల్స్లో కనిపిస్తుంది. అలాగే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్, ఫస్ట్ మనుగడ కోసం పోరాటం తన ముందు ఉండాలి, వేరే యానిమల్స్ నుండి తను రక్షించుకుంటే తన అస్తిత్వానికి చోటు ఉంటుంది. రెండోది తన బ్రతకాలి అంటే వేటాడాలి, వేరే వాటి మీద తన పోషణ కోసం వేరే వాటి మీద డిపెండ్ అవ్వాలి. ఈ రెండు లక్షణాలు కూడా మన ఈ 4 చతుష్పాద జంతువుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా. దే ఆర్ సమ్ టైమ్స్ హెర్బివోరస్ అండ్ సమ్ టైమ్స్ కార్నివోరస్. కొన్ని జంతువులు శాకాహారులుగా ఉంటాయి, కొన్ని మాంసాహారులుగా ఉంటాయి. Animal consciousness does not assert its existence in the gross world through erect or upright posture, but has a tendency to look downwards with a drooping head. అయితే మనకి జంతువుల యొక్క చైతన్యంలో ఈ నిటారుగా నిలబడేటువంటి లక్షణం, ఈ స్థూల ప్రపంచంలో నిలువుగా నిలబడేటువంటి ఆ పోస్చర్ అనేది కనిపించదు మనకు సాధారణంగా, అది ఉండదు. కానీ క్రింద వైపు కొంచెం ఇప్పుడు అంటే మనం చూస్తున్న కుక్క, ఆవు, ఏనుగు, ఏ జంతువులు మీరు తీసుకున్నా సరే ఆ తల అనేది కొంచెం క్రిందకి వాలి ఉంటుంది, డౌన్వర్డ్స్ అది చూసే విధంగా ఆ తల ఒగ్గి ఉంటుంది. ఆ టెండెన్సీని వాటి చైతన్యం కలిగి ఉంటుంది అని ఇక్కడ చెప్పారు. ఏప్స్ however are the most evolved type of animals and they tend to stand erect like human beings. సో ఈ జంతువులన్నింటిలోకెల్లా ఈ ఏప్ అనేటువంటి జాతికి చెందిన, అంటే ఒక రకంగా కోతి జాతి అనుకోండి, అందులో బాగా ఇవాల్వ్డ్ ఫామ్ని ఏప్స్ అంటారు. అవి ఈ యానిమల్స్ మొత్తం మీద బాగా ఎవల్యూషన్లో బాగా చివరి దశకు వచ్చినవి. అవి మనిషిలాగే నిలబడి నిలువుగా నిలబడి కొంతవరకు ఉండగలవు అనేది ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. జయబాబు. ఏప్ అంటే తోకలేని కోతండి. ఏప్స్ కి తోక ఉండదండి? తోక ఉంటుందండి. చింపాంజీ, ఓకే, ఇవన్నీ ఇందులో వస్తాయి అన్నమాట. ఏప్స్ అంటారు. మంకీ అంటే తోక ఉంటుంది అనమాట. సందేహాలు దీన్ని అయితే చిన్న డౌట్ అండి, ఎస్పెషల్లీ ఎరెక్టెడ్ పొజిషను, హెడ్ పొజిషను హైలైట్ చేసుకుంటూ వస్తారు ప్రతి చోట. అది జస్ట్ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాబా చెప్పడమైనా దానికైనా స్పిరిచువల్ రిలవెన్స్
అదే సార్ చాలా కన్సిస్టెంట్గా ఆయన హైలైట్ చేస్తున్నారు. అది జస్ట్ ఫిజికల్ ఎవల్యూషన్ అన్నా లేకపోతే దానికి ఏమైనా రిలవెన్స్ ఉందా స్పిరిచువల్ పాయింట్? తల వేలాడేసుకుని ఉంటుంది అన్నది ఆయన చెప్తున్నారు కదా. సార్ నాకైతే నేను ఫిజికల్ అని అనుకుంటున్నాను. టైం రాజుగారు టైం కూడా అవుతుందండి. కాన్షియస్నెస్ అసెప్ట్ చేసుకోవడంలో దానికి ఒక రోల్ ఉంటుందండి అనిపిస్తుంది. ఓకే ఓకే. అంటే ఒకసారి ఎరెక్ట్ పొజిషన్ మారుతూ వస్తుందండి, ఒకసారి ఫ్లాట్ అవుతుంది, ఒకసారి నిలబడుతుంది. అంటే మనిషిలో అది పర్ఫెక్ట్గా రీచ్ అయింది, కానీ అది రకరకాల దశల్లో పడుతూ లేస్తూ వచ్చింది ఆ పోస్చర్ కదా. అవునండి, మారుతూ వచ్చిందండి. ఓకే ఓకే సార్, టైం కూడా అయిందండి. నెక్స్ట్ మళ్ళీ సాటర్డే కలుద్దామండి. బహుశా నెక్స్ట్ చాప్టర్కి స్కెడ్యూల్ పంపిస్తానండి నేను, ముందుగానే చూసుకోండి ఎలొకేషన్ అది కూడా. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా.